హలో ఫ్రెండ్స్, జయసుమిత కిచెన్కి స్వాగతం. ఈరోజు నేను గ్రీన్ చికెన్ తందూరి లేకుండా ప్యాన్ పైన ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చెప్తున్నాను. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. ముందుగా మనం వీడియోలోకి వెళ్దామా? ముందుగా నేను 1/2 kg వరకు బోన్ ఉన్న చికెన్ని తీసుకుంటున్నాను. నేను ఇక్కడ చికెన్ తందూరి చేస్తున్నాను కాబట్టి బోన్తో చికెన్ తీసుకుంటున్నాను. ఒకవేళ మీరు చికెన్ టిక్కా చేసుకోవాలనుకుంటే బోన్లెస్ తీసుకోండి. 1/2 kg చికెన్ని 1 or 2 times బాగా వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి ఒక చిన్న కట్ట కొత్తిమీరను 1 or 2 times బాగా వాష్ చేసుకొని కాడలతో సహా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు వరకు పుదీనాను కూడా యాడ్ చేసుకోవాలి. ఇందులోకి మీ కారానికి తగినట్లుగా 4 నుంచి 5 పచ్చిమిరపకాయలని కూడా యాడ్ చేసుకోవాలి. పుదీనా కూడా లైట్గా కారాన్ని అయితే ఇస్తుంది, స్పైసీని, కాబట్టి దాన్ని బట్టి మీరు పచ్చిమిర్చిని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1/2 tablespoon వరకు చాట్ మసాలాని కూడా యాడ్ చేసుకోవాలి. ఇందులోకి రుచికి సరిపడినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇందులోకి 1 tablespoon వరకు గరం మసాలాని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 లెమన్ ఉంటుంది కదా, దాని జ్యూస్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇలా లెమన్ జ్యూస్ని యాడ్ చేసుకుంటే ఈ చికెన్కి ఇంకా టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు వరకు పెరుగుని కూడా యాడ్ చేసుకోవాలి. గట్టి పెరుగుని ఇలా బాగా షేక్ చేసుకొని యాడ్ చేసుకోండి. మీరు అలాగైనా యాడ్ చేసుకోవచ్చు, నేను బాగా మిక్స్ చేసి యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి 2 tablespoonల వరకు ఆయిల్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఆయిల్ని యాడ్ చేసుకున్న తర్వాత ఫైనల్గా ఇందులోకి 1 tablespoon వరకు జీలకర్రని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ జీలకర్రని మీరు కావాలంటే దూరగా వేయించైనా యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకొని దీనిపైన క్యాప్ ఉంచేసుకొని మనం దీన్ని ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒకసారి క్యాప్ ఓపెన్ చేసి చెక్ చేసుకుందాము. చూడండి, ఇలా ఈ విధంగా ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా ఈ విధంగా ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి మనం ముందుగా వాష్ చేసి పెట్టుకున్న చికెన్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 2 tablespoonల వరకు శనగపిండిని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 tablespoon వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా పేస్ట్ ఉంది కదా, ఆ పేస్ట్ని కూడా ఇందులోకి యాడ్ చేసి ఇదంతా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. మనం వేసిన పేస్ట్లన్నీ చికెన్ పీసెస్కి అంటుకునేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత సాల్ట్ని చెక్ చేసుకోండి. సరిపోకపోతే ఇంకాస్త సాల్ట్ని యాడ్ చేసి మళ్ళీ మిక్స్ చేసుకొని ఈ చికెన్ని ఒక అరగంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఈ చికెన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వల్ల మనం వేసిన కొత్తిమీర పుదీనా పేస్ట్ ఉంటుంది కదా, అది కాస్త చిక్కగా తయారవుతుంది. పీసెస్కి కూడా బాగా అంటుకొని ఉంటుంది. చూడండి, ఇది కాస్త చిక్కగా తయారైంది కదా. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మనం మిక్స్ చేసుకొని ఈ పీసెస్కి ఇలా డిప్ చేసుకుంటూ స్టవ్ పైన ఒక ప్యాన్ని పెట్టుకొని ప్యాన్ కాస్త హీట్ అయిన తర్వాత ఈ పీసుల్ని ఇలా ఈ విధంగా యాడ్ చేసుకోవాలి. ఇలా మీ ప్యాన్లో ఎన్ని పీసెస్ పడితే అన్ని పీసెస్ని యాడ్ చేసుకోండి. ఇది ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల కొత్తిమీర పుదీనా పేస్ట్ కాస్త తిక్కిగా తయారయ్యి ఈ పీసెస్ని ప్యాన్లో యాడ్ చేసినప్పుడు ఇలా ప్యాన్లోకి కిందకి వెళ్ళిపోకుండా ఇలా గట్టిగా పీసెస్ పైనే ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి 1 tablespoon వరకు ఆయిల్ని కూడా యాడ్ చేసుకోవాలి. మీ దగ్గర నాన్ స్టిక్ ప్యాన్ ఉంటే నాన్ స్టిక్ ప్యాన్లో చేసుకోండి, ఇంకా చాలా బాగా వస్తుంది. ఇప్పుడు దీన్ని కాస్త కాలిన తర్వాత రెండో సైడ్కి టర్న్ చేసుకోవాలి. ఇలా అన్ని పీసుల్ని రెండో సైడ్కి టర్న్ చేసుకొని స్టవ్ అనేది మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. మీరు హై ఫ్లేమ్లో పెట్టారనుకోండి, లోపల చికెన్ సరిగ్గా ఉడకదు, ఈ పీసెస్ ఒకటి పైన త్వరగా కాలిపోతాయి. ఇలా 2 సైడ్లు బాగా కాల్చుకోవాలి. 2 సైడ్లు బాగా కాల్చుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. ఇలా అన్ని పీసుల్ని ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఆనియన్ లెమన్తో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే గ్రీన్ చికెన్ తందూరి రెడీ అయిపోయింది. మీరు ట్రై చేయండి, ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మీకు నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి. మన ఛానల్ని ఇంకా ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇప్పుడు జయసుమిత కిచెన్స్ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ట్విట్టర్లో కూడా ఉంది, అక్కడ కూడా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.